తర్వాత అంశం బహుళం. దీని గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీయండి. మొదటి వాక్యం, మా పెద్దన్న మామిడి పండు తిన్నాడు. ఇక్కడ గీత ఉన్న పదం పెద్దన్న. తర్వాత వాక్యం, మా వదిన పుట్టినిల్లు నెల్లూరు. గీత ఉన్న పదం పుట్టినిల్లు. తర్వాత వాక్యం, నేను వేసవి సెలవుల్లో మా మేనత్త ఇంటికి వెళ్ళాను. మేనయత్త ప్రేమగా చూసింది. ఇక్కడ గీత ఉన్న పదం మేనత్త. తర్వాత వాక్యం, నేను నిద్రలో ఒకానొక సమయంలో ఉలిక్కి పడతాను. గీత ఉన్న పదం ఒకానొక. ఇప్పుడు కింది పదాలను విడదీయండి. ఉదాహరణ, మనమున్నాము. దీనిని మనము ప్లస్ ఉన్నాము ఈ విధంగా విడదీస్తాం. ఇప్పుడు పెద్దన్న, ఈ పదాన్ని పెద్ద ప్లస్ అన్న, పెద్దన్న ఈ విధంగా విడదీయాలి. తర్వాత పదం పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు. తర్వాత పదం మేనత్త, మేన ప్లస్ అత్త, మేనత్త, మేనయత్త. ఈ రెండిటిని ఒకే విధంగానే విడదీస్తాం, మేన ప్లస్ అత్త అని. తర్వాత పదం ఒకానొక, దీనిని ఒక ప్లస్ ఒక ఈ విధంగా విడదీయాలి, ఒకానొక. పై ఉదాహరణలు గమనించండి. అన్ని రూపాలలోనూ పూర్వస్వరంగా ఆ, పరస్వరంగా అచ్చు ఉన్నప్పటికీ సంధి కార్యం కొన్ని చోట్ల నిత్యంగా, కొన్ని చోట్ల నిషేధంగా, కొన్ని చోట్ల వైకల్పికంగా, కొన్ని చోట్ల అన్య విధంగా జరిగింది. ఇలా జరిగితే దానిని బహుళం అంటారు. ఇప్పుడు మొదటి పదం పెద్దన్న. దీనిని చూద్దాం. దీనిని పెద్ద ప్లస్ అన్నగా విడదీశాం. ఇక్కడ సంధి నిత్యంగా జరిగినట్లు చూపించారు. కానీ పెద్దయన్న అనే రూపం కూడా ఉండవచ్చు. దాని ఎడాగమం కూడా మనం రాయొచ్చు, పెద్దయన్న అని కలిపినప్పుడు. రామయ్య కూడా అలాంటి పదమే, రామ ప్లస్ అయ్య, రామయ్య. తర్వాత మేనా ప్లస్ అత్త, దీనిని కలిపితే మేనత్త లేదా మేనయత్త అని వస్తుంది. ఇక్కడ సంధి జరిగినప్పుడు మేనత్త అనే రూపం చెప్పాలి. సంధి జరగనప్పుడు మాత్రమే మేనయత్త అనే రూపం చెప్తాం. దీనిని విభాష రూపం అని అంటారు. దీనినే వికల్పం, వైకల్పికం అని కూడా అంటారు. ఒకానొక, ఈ పదాన్ని పరిశీలిస్తే దీనిని ఒక ప్లస్ ఒకగా విడదీయాలి. ఇక్కడ సంధి నిత్యంగా జరగలేదు కనుక ఒక్కొక్క అనే రూపం ఏర్పడలేదు. విభాషగాను జరగలేదు కనుక ఒక యొక్క అనే రూపం ఏర్పడలేదు. సంధి జరగనప్పుడు వచ్చే ఎడాగమం రాలేదు. కానీ మధ్యలో నకారం వచ్చి ఒకానొక అనే రూపం ఏర్పడింది. దీనిని అన్యకార్యం అంటే ఇతర విధంగా సంధి ఏర్పడిందని చెప్తారు. అంటే ఇప్పుడు మనం పై ఉదాహరణలు గమనిస్తే అన్ని రూపాలలోనూ పూర్వస్వరంగా ఆ, పరస్వరంగా అచ్చు ఉన్నప్పటికీ సంధి కార్యం కొన్ని చోట్ల నిత్యంగా, కొన్ని చోట్ల నిషేధంగా, కొన్ని చోట్ల వైకల్పికంగా, కొన్ని చోట్ల అన్య విధంగా జరిగింది. ఇలా జరిగితే దానిని బహుళం అని అంటారు. మొత్తం మీద బహుళం అంటే 4 విధాలుగా సంధి జరుగుతుంది అని తెలుసుకోండి. మొదటిది నిత్యం, రెండవది వైకల్పికం, మూడవది సంధి లేకపోవడం, నాలుగవది అన్యకార్యం.